మరలా ఈ సాహితీ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, మనం మాట్లాడుద్దాం. ఎందుకంటే తను కూడా దానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి పలుమార్లు పెద్దలతో కావచ్చు, వాళ్ళ కుటుంబీకులతో కూడా పంచాయతీ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏం జరిగింది మీ అక్కకు సంబంధించి? అసలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? చెల్లండి, చిన్న పిల్లలు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఇద్దరు పిల్లలు మామ అంటే ఎవరో కూడా గుర్తుపట్టకుండా చేశాడు. ఎంతో అన్యూన్యంగా ఇదే ఇంట్లో ఇక్కడే ప్రతి పండగకి అందరం కలిసి ఆడుకుంటూ సంతోషంగా గడిపేటోళ్ళం. ఇవాళ ఇంటికి ఇట్లా వస్తుందని అస్సలు అనుకోలేదు. పిల్లలు చెప్తున్నారండి, తల్లి ఎట్లా కొడతాడో ఎట్లా చేస్తాడో అని పిల్లలు చెప్తున్నారు. నేను చెప్పనక్కర్లేదు, వాడ్మూలం మొత్తం మీరు పిల్లల దగ్గరే తీసుకోవచ్చు. వీళ్ళని బెదిరించి అత్తమామలు ఇద్దరు రైతులు అని చెప్పి, వాళ్ళకేం తెలియదు అని చెప్పి వాళ్ళని బెదిరించి, ఇద్దరు కూతుర్లు ఏం చేసినా కూడా చెల్లిద్ది అని చెప్పి ఇద్దరు కూతుర్లని వాళ్ళిద్దరిని ట్రాప్ చేసి వాళ్ళిద్దరిని బెదిరించి ఎలా పడితే అలా. అసలుకి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నేను అసలు నమ్మలేక, మా చెల్లెలకి చెప్పుకోలేక, అతనితో మాట్లాడలేక మేమంతా సతమతం అయిపోయాం కుటుంబం మొత్తం. ఇలా జరిగిద్దని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నేను 3 సంవత్సరాల క్రితమే అనుకున్నా వాడితో వద్దమ్మా, వచ్చే అమ్మా, నువ్వు వచ్చేస్తే అన్నీ మారుతాయమ్మా, ఆయన మారుతాడు, ఎందుకంటే పెళ్ళం లేదు, పిల్లలు లేరు, నేను ఒక్కనే ఇట్లా అయిపోతున్నా అని మారుతాడేమో అని అది కూడా ట్రై చేస్తే మొగుడి మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న ప్రేమ, అలాగే పిల్లలు ఏమైపోతారు, నా భర్త లేకపోతే నేనేమైపోతా అన్న భయము, ఇవన్నిటిని తోడు చేసుకొని గొడవలకు సంబంధించి అనేక మార్లు గొడవ పెట్టుకోవడం, తర్వాత వాళ్ళ అక్కని ఆశించడం, వాళ్ళ అక్క మూలంగానే ఈ యొక్క ఘటన జరిగిందా? అంటే ఆ చెడు ఆలోచన వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ అండి, అదే ఉంది, అదే ఇక్కడ జరిగింది. ఫస్ట్ నుంచి కూడా చేసేదే అది. ఆయనకున్న ఆలోచన ఏంటంటే 2 ఇల్లులు కావాలి. ఒక ఇల్లు సంసారం కోసం, ఇంకొక ఇల్లు వ్యసనాల కోసం. పెద్ద చెల్లి ఇంటికి వెళ్ళి కూర్చొని ఫ్రెండ్స్ని పిలిచి వంటలు వండించుకొని, నాన్ వెజ్లు వండించుకొని ఫ్రెండ్స్ని పిలిచి తాగడం, తందనాలు ఆడడం, వద్దు రావద్దు అని ఇది అన్నా కూడా దీన్ని కొట్టడం. ఎవరు కూడా ఆ ఇంటికి అంటే బంధువులుగా ఆ ఇంటికి హైదరాబాద్ పోయిన దాఖలాలు లేవా? అసలు ఎందుకు అంత దూరం ఉండాల్సి వస్తుంది? మేము వెళ్ళామండి. ఎవరంటే మా తల్లిదండ్రులు వీళ్ళు కూడా వెళ్ళి నచ్చజెప్పారు. పంచాయతీ ఖమ్మంలో పెట్టాము. ఖమ్మంలో మల్టిపుల్ టైమ్స్, 1-2 సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ అండి. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచాము, వాళ్ళతో కూడా మాట్లాడించాము. వాళ్ళ తల్లిగారు అయితే ఇప్పుడు కూడా చెప్తుంది, అయ్యో తప్పు జరిగిపోయింది, నా కొడుకు ఏం చేసిండో నాకు తెలియదు. గొడవలు అయితే అవుతున్నాయని పోలీస్ వాంగ్మూలం కూడా ఇచ్చారండి కంప్లీట్గా.